ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చినట్లయితే కాబట్టి అందరూ ముఖ్యమంత్రి మరియు మొదటి దళిత ముఖ్యమంత్రిగా జోహార్ దామోదర్ సంజయ్ గారు, జోహార్ దామోదర్ సంజయ్ గారు. దాంట్లో లేకపోయినా మనం ఇక్కడ చేసేసుకోమన్నా వస్త్రదానం జరుగుతుంది కనుక దయచేసి అందరూ ఇవాళ మరి సంజీవి మన దామోదర సంజీవయ్య జయంతి రోజు మన కలెక్టరేట్ ముందు ఉంటున్న ఆయన విగ్రహంకి మాల మర్యాదలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు ఎంపీ గారు, స్థానిక గౌరవ మేయర్ గారు అండ్ ఇక్కడ ఉంటున్న నాయకులు అండ్ అధికారులు అండ్ ప్రజలందరూ కూడా ఏకంగా ఇక్కడ పాల్గొనడం జరిగింది. సో ఆయన ఇవాళ ఈ జయంతిని ఒక స్టేట్ ప్రోగ్రామ్గా గవర్నమెంట్ ప్రకటన చేసిన చాలా సంతోషం ఫస్ట్. ఎందుకంటే ఆయన కాంట్రిబ్యూషన్ టు మన స్టేట్ మాత్రం కాకుండా నేషన్కి ఉన్నది మనందరికీ కూడా ఒక గర్వకారణము. మనకి ఆయన మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉంటున్నప్పుడు ఒక దళిత చీఫ్ మినిస్టర్గా ఎంటైర్ రాష్ట్రంలో మాత్రం కాకుండా నేషనల్ లెవెల్లో హీఈస్ ద ఫస్ట్ లీడర్ అండ్ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ అట్ దిస్ టైం. సో అది మాత్రం కాకుండా మన రాష్ట్రంలో ఉంటున్న వివిధ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు. వివిధ అభివృద్ధి ఇనిషియేటివ్స్ వాళ్ళు చేయడం జరుగుతుంది. ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూస్తే వేరియస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రైట్ ఫ్రమ్ పులిచెంతల నుండి గాజుల దిన్నె గురించి ఇట్లాంటి దాదాపుగా 4 to 5 మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆయన ఇనిషియేట్ చేసుకొని ఇది కంప్లీట్ కూడా చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్లో చాలా రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది ఆయన చీఫ్ మినిస్టర్గా ఉంటున్నప్పుడు. సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఆయన ఇంట్రొడ్యూస్ చేసినదే ఇప్పుడు వరకు మనం ఫాలో చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ కానీ, విడో పెన్షన్స్ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లో ముఖ్యంగా యాంటీ కరప్షన్ బ్యూరో ఒక ఎస్టాబ్లిష్ చేసినది కూడా ఆయన ఇనిషియేటివ్స్లో జరిగింది. అప్పుడు కర్నూలు జిల్లాలో పుట్టి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఒక పెద్ద నాయకులుగా ఉండి యూనియన్ గవర్నమెంట్లో లా మినిస్టర్గా కూడా ఆయన చాలా కాంట్రిబ్యూషన్ చేశారు. ఆయన ఇచ్చిన లేబర్ రిఫార్మ్స్ గురించిన వివిధ విషయాలు వివిధ బుక్గా వేరియస్ పబ్లికేషన్స్లో కూడా చేయడం జరుగుతుంది. సో అట్లా ఒక వెరైటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ వెరైటీ ఆఫ్ కాంట్రిబ్యూషన్ చేసిన ఒక మహాను నాయకులకి ఇవాళ మర్యాద చేయడం చాలా సంతోషము. నాతో పాటు ఇక్కడ ఉంటున్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్స్ అండ్ అధికారులు అందరూ కూడా ఏకంగా మర్యాద చేసడం చాలా సంతోషమైన విషయం. ఈరోజు పెద్దలు పూజ్యులు స్వర్గీయ శ్రీ దామోదరం సంజీవయ్య గారి 104వ జయంతి కార్యక్రమాన్ని మన ఒంగోలు పట్టణంలో కలెక్టరేట్ ఎదురుగుండా ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు అనేది కూడా మనం సమర్పించుకొని గౌరవ కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు, మేయర్ గారు గంగాడి సుజాత గారు, అధికారులు ఇంకా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సమావేశాల్లో అందరూ కలిసి ఉండటం అనేది సంతోషంగా భావిస్తూ పెద్దలు శ్రీ సంజీవయ్య గారు చేసిన మంచి పనులు ఎన్నో ఇప్పటి వరకు కూడా మర్చిపోలేకుండా ఉన్నాం. వారు చీఫ్ మినిస్టర్గా చేసిన కాలంలో సంస్కరణలు అనేది చాలా ప్రముఖంగా కూడా కొత్త అన్నీ కూడా తీసుకొచ్చారు. బడుగు బీద ప్రజానీకానికి మేలు చేయాలనే ఉద్దేశంతో వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ ఈరోజు ఆచరణలో ఉంటాయంటే ఎంతో సంతోషంగా మనం గర్వంగా కూడా వారి పేరు అనేది కూడా మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే కలెక్టర్ గారు చెప్పినట్టుగా కూడా ఆ ఆలోచన రావటం అనేది వారు చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయనకు వచ్చిన ఆలోచనలు అనేది
మనం మర్చిపోలేని అవన్నీ కూడా ఆయన లా మినిస్టర్గా చేస్తున్నప్పుడైనా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి కొంతకాలం వారు కూడా అక్కడ ప్రెసిడెంట్గా కూడా చేయటం అనేది కూడా మనం చూసాం. ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఆయన ఆరోగ్యం బాగలేనందువల్ల కొంతకాలం ఉన్నప్పుడు అటువంటి ఇబ్బందులు జరగటం అనేది కూడా చూసాం. అయినా కూడా దామోదరం సంజీవయ్య గారిని అనేది మన ప్రాంతంలో ఇప్పుడు కాదు ఎప్పుడో సోదరుడు మన అరుణ్ కుమార్ అయితే ముందు నుంచి ఆ విగ్రహాన్ని స్థాపన చేసుకున్నప్పటి నుంచి కూడా ముందు ప్రతి కార్యక్రమాన్ని వారు సొంతంగా కూడా చూడటం అనేది చూసాం. అందువల్ల మనం అందరం యువకులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, యువకులైనా కూడా వారి ఆశయాలు, దామోదరం సంజీవయ్య గారి ఆశయాలు మనం కొనసాగించాలి. ఇంకా భారతదేశంలో వారు కొన్ని సంస్కరణలు చూపించిన మార్గాలన్నీ కూడా మనం కొనసాగించాలని కూడా మా కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈరోజు స్వర్గీయ దామోదర సంజీవయ్య గారి యొక్క జన్మదిన సందర్భంగా అందరికీ కూడా పేరు పేరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు మొట్టమొదటిగా మరి దళిత సీఎంగా కూడా వారు బాధ్యతలు చేపట్టడం, వారి టైంలోనే మరి అనేక సంస్కరణలు ముఖ్యంగా కార్మిక చట్టాల్లో కానివ్వండి, అలాగే ఈ రోజున మరి చాలామంది వృద్ధులు కానీ మరి పెన్షన్స్ తీసుకుంటున్నారు అంటే మరి బడుగు పేదలకి అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం గల కారకులు మొదటి వ్యక్తి. అంతేకాకుండా మరి ఆ రోజుల్లోనే ఏఐసిసి అధ్యక్షులుగా కూడా వారిని నియమించడం అనేది వారి యొక్క పనితనానికి, వారి యొక్క గొప్పతనానికి ఇది ఒక ప్రతీకగా నిలుస్తుంది. మనము వారి యొక్క ఆశయాలకి అనుగుణంగా నడుచుకున్నప్పుడు మాత్రమే మరి వారికి ఇచ్చినటువంటి నిజమైన నివాళులని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.